शहर इस वक्त कई संगीन अवामी मसाइल से दूचार है। आवारा कुत्तों की भरमार और गैर मामूली बारिशों के बाद मच्छरों की यलगार ने शहरी जिंदगी को बुरी तरह मुतासिर कर रखा है। बोधन के मुख्तलिफ इलाकों जैसे पान गली, सरस्वती नगर, तट्टीकोट, शरबती किनाल, बसवतार नगर, प्रकाशपेट और श्रीनिवास थिएटर के अतराफ आवारा कुत्ते आज़ादाना घूम रहे हैं। इन कुत्तों के हमलों से अवाम में खौफ व हरास है। खासतौर पर स्कूल जाने वाले बच्चे और खवातीन अदम तहफ़्फ़ुज़ का शिकार है। हालिया दिनों में 2 मासूम बच्चों की जानें कुत्तों के हमलों में जा चुकी है, जो कि एक इंतहाई अफसोसनाक सानिया है। दूसरी तरफ शदीद बारिशों की वजह से सड़कों पर पानी जमा हो रहा है और निकासी आब का नाक़िस इंतज़ाम मच्छरों की अफजाइश का बाइस बन रहा है, जिसके नतीजे में मलेरिया और डेंगू जैसे जानलेवा बुखारों के केसेस में भी बेतहाशा इजाफा हो रहा है। उसी पस मंज़र में आज बीजेपी बोधन यूनिट की जानिब से एक मौसर कदम उठाया गया। पार्टी कायदी ने बोधन म्युनिसिपल कमिश्नर जादव कृष्णा को एक तहरीरी याददाश्त पेश की। బోధన్ పట్టణంలోని బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నేడు బోధన్ మున్సిపాలిటీ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే బోధన్ పట్టణంలోని పాన్ గల్లీ, బసవతారక నగర్, సరస్వతి నగర్ మరియు తర్వాత గోశాల, శక్కర్ నగర్, రాకాస్పేట్ ఏరియాలలో ఈ కుక్కల బెడద ఎక్కువైపోయి స్కూల్కి పోయి వచ్చే పిల్లల్ని కూడా ఈ కుక్కలు కరవడము, వాళ్ళని చాలా భయభ్రాంతులకు గురి చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కావున మరియు గతంలో కూడా ఈ కుక్కల కాటుకు చాలా మంది పిల్లలు చనిపోవడం కూడా, ఒక 2-3 పిల్లలు చనిపోవడం, గాయపడడం కూడా మనం బోధన్ పట్టణంలో చూసిన సంఘటనలే. కావున ఈ కుక్కల బెడద నుంచి బోధన్ ప్రజల్ని కాపాడాలని, మరియు అలాగే వర్షాకాలం సందర్భంగా నీటి నిల్వ ఉండడం వల్ల నాలాలలో మురికి నీళ్లు ఎక్కువైపోయి రోడ్ల మీదకి రావడం వల్ల దోమలు వలన ప్రజలకి చాలా అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి. మలేరియా, డనేరియా, టైఫాయిడ్ లాంటి భయంకరమైన రోగాలు వస్తూ ఉన్నాయి. కావున వీటిపై కూడా దృష్టి పెట్టి ఈ దోమల మందును పిచికారీ చేయించాలని చెప్పేసి నాలాలని శుభ్రపరిచి, ఎక్కడైతే వర్షంతో నీటి నిల్వ ఉంటుందో ఆ నీటి నిల్వ ఉండకుండా నీళ్లు సరిగ్గా పోయే విధంగా నాలాలు శుభ్రపరచాలని చెప్పేసి కూడా మున్సిపల్ కమిషనర్ గారికి భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కావున ఈ కుక్కల బెడద, దోమల బెడద నుంచి బోధన్ పట్టణ ప్రజల్ని రక్షించి వారు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ వారికి తెలియజేసింది.